హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నవరాత్రిలో 3వ రోజు. ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం. ఈరోజు అమ్మవారికి ఇష్టమైంది కొబ్బరన్నం. అలాగే నేను కొబ్బరన్నం కూడా పెట్టాను. అమ్మవారికి మణిదీపవర్ణన పూజ చేసుకున్నాను కదా, 32 పువ్వులతో పూజ చేశాను, ఎల్లో కలర్ పువ్వులతోని. అలాగే అన్నపూర్ణాదేవికి ఏమో పారిజాతం పువ్వులతో పూజ చేశాను. అలాగే కుంకుమతో కూడా పూజ చేశాను. ఇలాగ మనం పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఏమో నిమ్మకాయలు పెట్టాలంట. అమ్మవారికి కుంకుమతో చేస్తుంటే అప్పుడు అమ్మవారికి కొంచెం అహంకారంగా ఉంటుందంట. అమ్మవారిని చల్లదనం చేయనాకి నిమ్మకాయలు పెట్టాలంట. అలాగే మనం ప్రసాదం పెట్టినప్పుడు వడపప్పు పానకం కూడా పెట్టాలంట. ఇంట్లో పూజ అయిన తర్వాత నేను గుడికి వెళ్ళాను. గుడి దగ్గర కొబ్బరికాయ కొడితే చూసారా, పువ్వు వచ్చింది. అంతా దేవుడిదే దయ. ఇప్పుడు గుడి నుండి వచ్చాక నాకు ఫంక్షన్ తగిలింది. నిశ్చితార్థం ఫంక్షన్కి వెళ్తున్నాను. అది ఏ ఊరంటే నరసంపేట వెళ్తున్నాను. ఫస్ట్ ఒక ఆటో ఎక్కాలి, తర్వాత అక్కడ దిగి కాంప్లెక్స్లో దిగాము, మళ్ళీ ఇంకొక ఆటో ఎక్కాలి. అలా 3 ఆటోలు ఎక్కి దిగాలి. ఎలా అయితే క్యాంప్ వెళ్ళి వచ్చేసాము. వెళ్ళడం రావడం కూడా అయిపోయింది. 5 అయింది ఇంటికి వచ్చేసరికి. మళ్ళీ ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యాక మళ్ళీ సాయంకాలం 6 గంటలకి పూజకి వెళ్ళిపోయాము. చూడండి మా గుడి, మా పూజ మొత్తం ఫుల్గా జనాలంతా ఫుల్గా వచ్చారు. చూసారా, అందరూ కుంకుమతో పూజలు అవుతున్నాయి. చూసారా, భక్తి శ్రద్ధలతో అందరూ బాగా పూజ చేస్తున్నారు కదా. కుంకుమ పూజ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అమ్మవారికి నైవేద్యం కట్టి చూపించి హారతులు ఇస్తున్నారు. చూడండి, నక్షత్ర హారతి, మంగళ హారతులు అన్నీ ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.